హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తీవ్ర విషాదం అండి. మన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నేడు దీని గురించి ఇలా ఉండగా నేడు వైఎస్ సౌభాగ్యమ్మ. సో వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఈ ఫలానా వారే హత్య చేశారు, సో వారికి టికెట్ ఇవ్వకూడదు, ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ మాట్లాడడం సరికాదని అయితే అంటున్నారు. సో అలా మాట్లాడొద్దని, ఎన్నికల ప్రసంగాల్లో వివేక హత్య కేసు వ్యవహారాన్ని తీసుకురావద్దని కడప కోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ జగన్ని దెబ్బ కొట్టడానికి ప్రత్యర్థులు దాన్ని ప్రధాన అస్త్రంగా భావిస్తున్నారు. సో అందుకే కోర్టు చెప్పినా కూడా వినకుండా వివేక హత్యను అంశాన్ని పదే పదే హైలైట్ చేస్తూ ఉన్నారు. తాజాగా వివేక సతీమణి సౌభాగ్యమ్మ తెరపైకి వచ్చారండి. సో సీఎం జగన్కు వివేక సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ అంటూ ఎల్లో మీడియా హడావిడి మొదలుపెట్టింది. వివేక హత్యకు కారకులైన వారికి మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీస్తున్నట్లు ఎల్లో మీడియా తన పత్రికా శీర్షికలో హోరెత్తి తీస్తుందండి. సో ఆ లేఖలో ఆమె జగన్ని నిలదీసినట్టు, న్యాయం వైపు నిలబడాలని కోరినట్లు, చెల్లెళ్లను బాధించడం సరికాదని చెప్పినట్టు రాసుకొచ్చారు. ఇక షర్మిల, సునీత కోర్టు దెబ్బకైతే ఈ విధంగా షర్మిల, సునీత కోర్టు దెబ్బకు సైలెంట్గా ఉంటే పరోక్షంగా ఈ వ్యవహారంలో వివేక భార్య సౌభాగ్యమ్మను తీసుకొచ్చి రచ్చ చేస్తుంది ఎల్లో మీడియా. ఇన్నాళ్ళు వివేక హత్య కేసు విచారణ సందర్భంగా కనీసం మీడియా ముందుకు రాని సౌభాగ్యమ్మ ఇప్పుడు హఠాత్తుగా షర్మిలకు వత్తాసు పలుకుతూ తెరపైకి రావడం విశేషం. కేవలం షర్మిలకు రాజకీయ లాభం చేకూర్చేందుకే ఆమె ఇప్పుడు ఇలా లేఖ రాశారు. దాన్ని ఎల్లో మీడియాకు అందించిన జగన్పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో పదే పదే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా జగన్ని ఇబ్బంది పెట్టాలన్నది షర్మిల, సునీత ఆలోచనట. ఇక అది తమ వల్ల కావట్లేదని వివేక భార్యను రంగంలోకి దించారు. వీటన్నిటి వెనుక ఉన్న క్రిమినల్ మైండ్ చంద్రబాబే అనే విషయం అందరికీ తెలుసు. ఆయన ప్రోద్బలంతోనే షర్మిల, సునీత గారు ఇద్దరు రెచ్చిపోతున్నారు. సో వారికి ఎల్లో మీడియా అండగా నిలబడుతోంది. చివరకు వివేక భార్యను కూడా సీన్లోకి తీసుకొచ్చి నీచ రాజకీయాలకైతే పాల్పడుతోంది ఎల్లో మీడియా బ్యాచ్ అని అయితే అంటున్నారు.